UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కాలేజీకి పిల్లలు ఎగబడుతున్నారు. 3000 మంది ఎక్కడ 500 నుంచి 3000 మందికి వెళ్ళారు స్టూడెంట్స్ కూడా. పోయి సంవత్సరం 3000 మంది పిల్లలు. అంత ఆ రెప్యుటేషన్ మొత్తం దెబ్బతింటే పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ లైఫ్ ఫ్యూచర్, ఆ కాలేజీ నుంచి బయటకు వచ్చామంటే వాళ్ళ రెస్పెక్ట్ ఉంది. మోహన్ బాబు కాలేజీ నుంచి డిగ్రీ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. అలా వాళ్ళకి క్యాంపస్ దీంట్లో వస్తున్నారు, మంచి స్టాండర్డ్ కాలేజీ అని వస్తుంది. అది ఇప్పుడు మీరు చెడగొడితే ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? చదువుతున్న పిల్లలకి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఒక కాలేజ్, ఒక యూనివర్సిటీ యొక్క రెప్యుటేషన్ దెబ్బకొడుతుంది. మరి మోహన్ బాబు గారి కాలేజీకి అయితే మస్తు పేరు ఉంది. ఆ సార్ అయితే మస్తు పేరు తెచ్చుకుంటే ఆ కాలేజీకి మస్తు పేరు ఉంది. మరి గసంటి కాలేజ్ పేరు మన చెడగొడతానుకు మరి ఇట్లా మొత్తం మోసగాళ్ళు అయితే తయారయ్యారు. గిట్లయితే గిట్లా చెడగొడదామని ప్లాన్లు వేసుకొని పకడ్బందీగా ప్లాన్ చేసిర్రు. మరి అటు ఛానళ్ళని ప్రిపేర్ చేసింది కూడా వాళ్ళే. ఇప్పుడు అందుకనే మరి గాళ్ళు అంటే మీకు అబ్జెక్షన్ లేకపోతే మరి వాళ్ళు ఎవరు ఏంది? మరి సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళ బయట వాళ్ళ సార్? బయట వాళ్ళే, సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కాదు. బయట ఈ క్యాస్ట్ ఈక్వేషన్తో కొంతమంది తయారవుతున్నారమ్మా. అది మొదటి నుంచి మోహన్ బాబు మీద ఆ క్యాస్ట్ ఈక్వేషన్ తోటి గేమ్ ఆడుతున్నారు మొదటి నుంచి ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్. ఆ గ్యాంగే దీనికి కూడా అంకురం పలికారు. దీనికి కూడా అంకురం ఆ గ్యాంగే. అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు అందరికి నోటీసులు వెళ్తున్నాయి. అందరూ వస్తే అందరినీ దారి తెస్తారు. ఎందుకంటే ఇది మోహన్ బాబు కోసం కాదు, మోహన్ బాబు ప్రెస్టేజ్ పాయింట్ కాదు. ఇది కాలేజీ పిల్లల భవిష్యత్తు. ఆ కాలేజీలో చదివితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఆ తల్లిదండ్రులు చేర్పిస్తే, ఆ కాలేజీ పేరు జరగొట్టాలని మీరు ప్రయత్నిస్తే వాళ్ళ భవిష్యత్తు జరగొట్టినట్టు కదా. అది బుద్ధి జ్ఞానం ఉండాలి ఈ ఛానల్స్ చేసే వాళ్ళకి. నిజం తెలుసుకుని నిజమైతే చేయండి, ఓకే దాన్. అది నిజం అబద్ధం అతను మిగతా కాలేజీల కన్నా అత్యధిక గవర్నమెంట్ మొత్తం ఒక సిస్టమ్ ఉంది. సిస్టమ్ ప్రకారం అతను సిస్టమ్ ప్రకారం ₹1 ఎక్కువ తీసుకోడు. ₹1 ఎక్కువ తీసుకోవాల్సిన కర్మ ఆ నీచపు బుద్ధి మోహన్ బాబుకి లేదు. మోహన్ బాబుకి ₹1 ఇచ్చే చెయ్యే కానీ దోచుకునే చెయ్యి కాదు. అది అందరికీ తెలుసు. అందరికీ హెల్పింగ్ హ్యాండ్. ఎవరికైనా ఏ కష్టం వచ్చినా సినిమా ఫీల్డ్లో కూడా ఎవరికైనా ఏ కష్టం వస్తే గవ్వుకొని తన చేత సహాయం చేస్తాడు. ఇవాళ కాలేజీ పెట్టినా కూడా అలాగే చేస్తున్నాడు. సో అతను ఈ కక్కుర్తిపడి స్కూల్ డ్రెస్సుల్లో డబ్బులు ₹1,00,000 ₹2,00,000 ఎక్స్ట్రా ఈ చిల్లర పని చెయ్యడు. నేచరు కాదు, నైజము కాదు మోహన్ బాబుది. అలాంటి వాడిని చిన్న విషయాలు, డ్రెస్సులు కానీ బస్సులు ఎక్కువ మంది జనాలు ఉండే కూర్చుంటారు, ఈయన బుద్ధి ఉన్న మాటలైనా అసలు ఆలోచిస్తే ఏ కాలేజీకి వెళ్ళినా చూస్తే తెలుస్తుంది. కాలేజీ వదిలిపెట్టగానే డబ్బుడబ్బుడైనా వచ్చేస్తారు, వచ్చి బస్సు ఎక్కేస్తారు, ముందు ఉన్న బస్సు ఎక్కేస్తారు. అది నిండిపోయినా కూడా ఎక్కేస్తూ ఉంటారు. నెక్స్ట్ బస్సులో రావయ్యా అని పక్కన చెప్తూ ఉంటాడు ఇన్స్ట్రక్టర్. నెక్స్ట్ ఉందని, లేదు సార్ మా ఫ్రెండ్స్ ఉన్నారు ఎక్కేస్తారు. అది బస్సు ఓవర్లోడ్గా ఉంటుంది. అది చూడండి, ఓవర్లోడ్ చేసుకెళ్ళి బస్సులు ఇంకో 2 బస్సులు పెట్టచ్చు కదా అని పిచ్చి వాగుడు, బుద్ధి లేని వాగుడు, జ్ఞానం లేకుండా ఒక అజ్ఞానంతో వాగే ఏదో బుర్ర చల్లాలని చల్లటం వస్తే ఇంకేమీ కాదు ఇది. అయితే ఒక్క ముచ్చట సార్, ఎందుకంటే మోహన్ బాబు సార్కు మీరు అతి దగ్గర సన్నిహితులు. అప్పటి నుంచి కూడా ఇన్నేళ్ల సంది కూడా తనతోటి కలిసిరు మెలిచిరు, అన్నిట్లలో దోస్తులలో సోపతలలో అన్నిట్లలో తిరిగిర్రు. మరి ఈ మోహన్ బాబు సార్ ఇంట్లో మంచు విష్ణు బాబు, మనోజ్ బాబు ఇంకెప్పటికి ఇట్టనే ఉంటారంటారా సార్? మారదా ఇంకా? ఈ మనోజ్ ఇప్పుడు విష్ణు దగ్గర ఏమీ లేదమ్మా చెడు. విష్ణు రఫీ అని కాదు, చాలా వెల్ ఎడ్యుకేటెడ్గానే ఉంటాడు, వెల్ బిహేవ్డ్గా ఉంటాడు. పెద్ద చిన్న గౌరవం మర్యాద అన్నీ ఉంటాయి. ఏ విషయం వచ్చినా కూడా ఊరు ర్యాష్గా రఫ్గా వెళ్ళే రకం కాదు. మనోజ్ మొదటి నుంచి కూడా కొంచెం రఫ్ ర్యాష్ మొదటి నుంచి, అది మొదటి నుంచి రఫ్ అండ్ ర్యాష్. ఇతను ఎప్పుడు కూడా కాంప్రమైజ్, ఒక సందర్భం వస్తే సర్లే అని తప్పుకుంటాడు తప్పితే మీదకి వెళ్ళడు విష్ణు. ఇతనేమో మీదకి వెళ్తాడు. సో ఇది మార్పు రావాల్సిందల్లా మనోజ్లో, విష్ణులో కాదు. విష్ణులో తేడా లేదు. విష్ణు ఎప్పుడు చెడు లేదు, ఎప్పుడు అగ్రెసివ్ కాదు, ఎప్పుడు బూతులు గీతులు మాట్లాడే బాపత కాదు. డీసెంట్గా ఉంటాడు. అందరికీ చిన్నప్పుడు అందరూ మన పిల్లలు, మోహన్ బాబు పిల్లలు అంటే అందరూ మన పిల్లలు. డిగ్నిఫైడ్గా డీసెంట్గా మాట్లాడతాడు. ఎప్పుడు ఎవరితోటైనా సరే, పెద్దవాళ్ళు కనపడ్డా, ఆఫీసు కాలేజీలో స్టాఫ్ అయినా, ఫ్యాకల్టీ అయినా, ఈ అడ్మినిస్ట్రేషన్ అయినా,
స్టూడెంట్స్ ఎవరితో చాలా పొలైట్గా, చాలా డిగ్నిఫైడ్గా, డీసెంట్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు. సోది కానీ ఎక్స్ట్రా మాట్లాడటం కానీ ఉండదు, అది ఎప్పుడు లేదు. సో అతని నుంచి మార్పు అవసరంలా, అతను జెన్యున్గానే ఉన్నాడు. ఈ పిల్లాడే మనోజే కొంచెం ర్యాష్ రఫ్ మొదటి నుంచి కొంచెం అలాగ చిన్నప్పటి ఏ నుంచి మాటకి ఆ మాట అయినా సరే నిజంగా ఏ ఇంట్లోనైనా సరే తల్లిదండ్రులు ఎంత కష్టపడి పిల్లల్ని పెంచుకుంటారు, మస్తు స్థాయికి తీసుకుపోతారు, మస్తు కష్టపడతారు, రూపాయి కూడబెట్టి కూడా నా పిల్లలు మంచిగా బతకాలని అనుకుంటారు ప్రతి తల్లిదండ్రులు ఎవరైనా సరే. మోహన్ బాబు సార్ పడ్డ కష్టం అయితే ఇంకోళ్ళు వల్లేదు అనుకోవచ్చు ఈ విషయంలో. ఆయన మస్తు కష్టపడ్డారు. ఇప్పుడు కొన్ని వేల మందికి కూడా ఆడ కాలేజీ పెట్టి జీవితాన్ని ఇస్తున్నారు. ఆయన ఒక తీరుగా తీసుకుపోదాం అనేసరికి ఇట్లా ఒక కుంటి సాకులు పడి ఇంట్లోనే ఇట్లుంటే ఎప్పటికైనా బాధేగా. చాలా బాధ. ఇప్పుడు మోహన్ బాబుకి ఎంత బాధగా ఉంటుంది. ఇంత కష్టపడి తీసుకొచ్చి ఒక భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదంతో కాలేజీ కడితే దీన్ని బ్రహ్మాండం తీసే దీంట్లో బయట వాళ్ళు కాకుండా తన కొడుకులే ఒక కొడుకు అంటే చాలా బాధాకరం కదా. కొడుకులతోనే మరి అయితే మోహన్ బాబు సార్ ఎప్పుడు బాధే కదా. ఇప్పుడు కొడుకు కనుక గెటౌట్ అనలేడు, అంతే కదా. ఇప్పుడు బయట అనుకో ఈ కంపెనీస్ ఇమీడియట్గా గెటౌట్ అని చెప్పి పంపించేస్తారు. ఈ కొడుకు గెటౌట్ అనలేడు, ఉంచుకుని భరించలేడు. కన్నా కడుపు కాదా అదే ఉండటంలో భరించలేడు. అడకత్తెలో పోగ చెక్కలకు ఇబ్బంది. బట్ మనోజే బుద్ధి తెలుసుకోవాలి. నేను మనోజ్తో మాట్లాడదాన్ని ట్రై చేస్తున్నాను, ఫోన్ తీయట్లేదు. నిజంగా మౌన అంటే నాకు తెలుసు కనుక మంచి నటుడు సార్, మంచి నటుడు, బుద్ధిగా ఉంటే ఈ తాగుడుకి ఓవర్గా తాగటాలు ఏంటంటే ఈ తాగుడుకి అయినా కమ్మా ఓవర్ తాగుడు మామూలుగా డ్రింక్ ఈస్ డిఫరెంట్. అంటే మోహన్ బాబు సార్ మంచి నటుడు, విలన్ గానైనా దేంట్లోనైనా హీరోగానైనా మంచి నటుడు. ఇప్పుడు మోహన్ బాబు సార్తో పాటు హీరోగా చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ సినిమాలు చేస్తేనేవారు చెప్తానేవారు. మోహన్ బాబు సార్ అయితే ఇక పక్కకి అట్లే ఉండిపోయిండ్రు. అంటే ఇదంతా కుటుంబ కలహాలే కారణం అంటారా? లేదమ్మా, సినిమాకి దూరం అవటం మోహన్ బాబు వాలంటీర్గా తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఈ కాలేజ్ ఎప్పుడైతే తను డీమ్డ్ యూనివర్సిటీ వచ్చిందో, అటానమస్ వచ్చినప్పుడు కూడా తను సినిమాలు చేస్తూ ఉన్నాడు. డీమ్డ్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత ఇక డీమ్డ్ యూనివర్సిటీ తనే కులపతి, తనే ఛాన్సలర్. ఇక డైవర్షన్స్ వద్దు, ఈ డీమ్డ్ యూనివర్సిటీ వచ్చిన ఈ కాలేజీని ఒక మహత్తరమైన కాలేజీగా, ఏషియాస్ బెస్ట్ కాలేజీగా తీసుకెళ్ళాలి, ఇండియాస్ బెస్ట్ తీసుకెళ్ళాలి, నెక్స్ట్ ఏషియా బెస్ట్ తీసుకెళ్ళాలి, అట్లా తాపత్రయంతో అతను అన్ని పక్కకు పెట్టేసి ఓన్లీ ఈ ఇన్స్టిట్యూషన్ అనే దాని మీద అందుకని సినిమాలు చేయట్లా. ఇప్పుడు ఎవరన్నా అడిగితే కూడా చేయట్లా. ఏదో ముఖ్యమైన పాత్ర, చాలా ఇంపార్టెంట్, తనకే ఇంట్రెస్ట్ కూడా ఏదో మీరు తప్పక చేయాలి అలాంటి పాత్రలు ఏమైనా ఎవరిని అడిగితే తప్పితే, లేకపోతే తను అసలు ఆ సినిమాల పక్కన నుంచి దృష్టి మరల్చి దీని మీద పెట్టుకున్నాడు. ఈవెన్ విష్ణు కూడా ఇప్పుడు ఇంకా ఏజ్లో ఉన్నాడు. విష్ణు కూడా దీంట్లో చేస్తూ కూడా నాన్న ఉన్నారు కనుక చూసుకుంటారు. కొంత అవసరమైతే తను శివుడు సినిమా తీస్తున్నాడు. ఆ శివుడు చాలా కష్టపడుతున్నాడు పాపం. అంత చాలా బడ్జెట్, హై బడ్జెట్, అది తన మార్కెట్ను మించిన బడ్జెట్, ధైర్యంగా తీస్తున్నాడు. ఆ శివుడు తీయాలి, తన కోరిక తీస్తున్నాడు. ఇప్పుడు అతను అలాంటి పని మనం చేసుకోలేకపోతున్నాడు. మరి ఇంత చేస్తుంటే గంత కష్టపడుతుంటే వాళ్ళిద్దరు కూడా మంచిగా చేసుకుంటుంటే గీనకు కూడా మంచి హీరో లెక్క కామని హీరో అయితే చేసిండు మోహన్ బాబు సార్. ఏం రోగం ఇట్లా చేస్తాను ఏమంతే. ఇప్పుడు ఒకళ్ళకి సమర్థత అని గాడ్స్ గిఫ్ట్, దేవుడు ఇచ్చేదే. ఒకే కడుపును పుట్టినా ఒకడు మంచి సమర్థవంతులుగా ఉంటారు, చెడిపోతుంది. అది అలాంటి దురదృష్టం తప్పితే ఇప్పటికి మంచి బాడీ, మంచి ఫిజిక్, మంచి రూపు మనోజ్ చూడడానికి జమ్మంటాడు. ఇప్పటికీ తన పద్ధతిలో ప్లాన్ చేసుకుంటే ఇప్పటికీ తను కెరీర్ బిల్డప్. ప్లానే లేదు. ప్లాన్ చెప్పేది వినడు, ఎవరు చెప్పేది వినడు. ఇప్పుడు కొట్టి వినిపించలేదు కదా. అడ్డాలప్పుడు బిడ్డ కానీ గడ్డాలప్పుడు బిడ్డ కాదని ఇప్పుడు కొట్టి వింటావా అని అనలేరు కదా. చెబుతారు, వింటే ఓకే, వినకపోతే ఏం చేస్తాం, వదిలేస్తారు. అది అంతే, అదే జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. చూసిరు కదా. మరి ఇప్పుడైతే ఎందుకంటే మరి మోహన్ బాబు సార్ అంటే ఎంత గొప్ప వ్యక్తి అందరికీ తెలిసిందే. అదే కాకుండా మస్తు మంది అభిమానులు ఇప్పటికి కూడా ఉన్నారు, అది ఎప్పటికీ ఉంటానే ఉంటారు. మరి మోహన్ బాబు సార్ అంటేనే క్రమశిక్షణ. మరి గసొంటి సారు ఆంధ్రాలో పెట్టిన మోహన్ బాబు కాలేజ్ అనేది ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా కూడా మస్తు మంది ఆ కాలేజీలో సీటు కావాలని కూడా మస్తు మంది ఎదురు చూస్తుంటారు. ఆ కాలేజీ మీదనే గీయాల మస్తు నిందలు వచ్చినాయి. కానీ ఆ నిందలన్నీ కూడా అబద్ధము, గయన్ని పుకార్లు పుట్టించిర్రు. దానికి తోడుగా
అందులో కొన్ని ఛానళ్ళు కూడా సహకరించినాయి కాబట్టే గిదంతా అయ్యింది. గిదంతా ఛాన్స్ తీసుకొనే మరి మనోజ్ బాబు కూడా మాట్లాడు తప్పు అని చెప్పి మరి మనకైతే చిట్టిబాబు సార్ అయితే మరి అన్ని విషయాలలో కూడా మంచిగా ఇచ్చిర్రు మనకు. అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. అంటే అందరికి కూడా ఇప్పుడు నోటీసులు కూడా పోయినాయంట, ఆ విషయం కూడా చెప్పిర్రు. ఎందుకంటే ఇది కావాల్సిగా చేస్తున్నారు. అప్పటి సంది కూడా మోహన్ బాబు సార్కు మస్తు మంది శత్రువులు అయితే ఉన్నారు. మరి ఆ శత్రువులే చేస్తున్నారు ఇదంతా కూడా. గిదే సంది అన్నట్టుగా ఇప్పుడు మనోజ్ బాబు కూడా అట్లా మాట్లాడిండు. మనోజ్ బాబుకి అయితే అసలు ఆ కాలేజ్ గురించే తెలియదు, ఆ కాలేజ్ గురించి అసలు ఏం పట్టించుకున్నాడు కూడా కాదు. కాకపోతే అప్పుడప్పుడు గట్లా చేస్తుంటాడు అని చెప్పి కూడా చిట్టిబాబు సార్ అయితే మనకు మంచిగా క్లారిటీగా చెప్పారు. ఇన్నర్గా మరి ఆ కాలేజ్ మీద ఇప్పుడు ఇవన్నీ పుకార్లు లేపిన వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చినాక కూడా వాళ్ళని పిలిపించినాక కూడా మరి వాళ్ళ నోటి నుంచే బయట పడతాయి అన్ని నిజాలని కూడా చెప్తారు. మరి ఆ నిజాలు ఎప్పుడు బయట పడతాయో మనం కూడా ఎదురు చూద్దాం. మరి అప్పటిదాకా చూస్తూనే ఉండరు హిట్ టీవీని. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.